నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దామా. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు దినుసులు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు అందులో మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 7 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోండి. అందులోనే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిపోయాక అందులోనే గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకోండి. మనం ఈ ప్రాసెస్ అంతా గ్యాస్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడే గోరుచిక్కుడుకాయలు మంచిగా కుక్ అవుతాయండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఫ్రై కదండి, మనకి అడుగంటుకోకుండా ఉంటుంది. అండ్ గోరుచిక్కుడుకాయలు ఉడకడానికి టైం పడుతుంది కదండి. గోరుచిక్కుడుకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ కాదు, జస్ట్ కొన్ని వాటర్, ఒక అర టీ గ్లాస్ వాటర్ వేసుకొని, అర టీ గ్లాస్ కూడా ఉండవండి, తక్కువే ఉంటాయి, వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. లాస్ట్లో ఒక 2-3 వెల్లిపాయలు దంచి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. వేసి కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచండి. అంటే మనకి మొత్తం మీద 20 నిమిషాలు పడుతుందండి కూర అవ్వడానికి. 20 నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.